ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజనల్ కార్యక్రమంపై వైసీపీ చేస్తున్న విమర్శలను రాష్ట్ర మంత్రి సవిత ఖండించారు. కడప కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశానికి హాజరైన ఆమె ప్రతి అంశంపై ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా నిర్వహిస్తున్న ప్రక్రియ అని తెలిపారు. ప్రతి అర్హ ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఓటు హక్కు విషయంలో ఎవరికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి సవిత పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దేని మీద విమర్శించలేదండి, సరిపోగ్రాం కాదు. ప్రతి ఒక్క విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. నేను చెప్పేది ఎంత పారదర్శకంగా జరుగుతుందో, ప్రతి ఓటు హక్కుదారుడు, ప్రతి పౌరుడు ఓటును ఉపయోగించుకోండి అని ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. సుమారుగా 2002లో జరిగింది, తర్వాత ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా పనిచేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ ఓట్లు ఎక్కించుకొని తిరుపతి ఎలక్షన్ చేసినట్లు, బై ఎలక్షన్ చేసినట్లు మాకు అవసరం లేదు. మేము క్లారిటీగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. నిజమైన ఓటర్కి ఇబ్బంది కలగదు. ఏ పౌరుడికి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్ కావచ్చు, డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇది పొలిటికల్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంత మాత్రం తెలియదా? ప్రతిదీ ఏదో ఒకటి విమర్శించాలి. నేను అనేది డిఎస్సి గురించి విమర్శించారు, ఇండస్ట్రీస్ గురించి విమర్శించారు, యువత గురించి, మహిళల గురించి మరి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పనే అది, తెలిసిందే కదండి. డెవలప్మెంట్ గురించి రమ్మనండి. జిల్లా అభివృద్ధి ఎలా జరుగుతుంది, సర్ ప్రోగ్రామ్ కూడా ఎలా జరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, పబ్లిక్ ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. ఏమైనా సమస్యలు, ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, అధికారులకు మరి ప్రజాప్రతినిధులతో మీటింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. బీజేపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాన్, ఆయన టీము అందరూ విలన్లు. ప్రతి దానిపైన కంప్లైంట్. నాట్ ఓన్లీ సర్, సంక్షేమం పైన, అభివృద్ధి పైన, ధర్మం పైన వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి ఉలిక్కిపడి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందని లేనిపోని ఆరోపణ. అతనికి అలవాటు. తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా చెప్పే ఏకైక నాయకుడు ఆయన. ఆయన పార్టీ అంతరించే పరిస్థితి. ఈ పప్పులుడు కావు. సర్రు కరెక్ట్గా దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. ఇక్కడ పగడ్బందీగా వాస్తవానికి తగ్గట్టుగా ఎవరైతే నిజమైన ఓటరో వాళ్ళు ఓటరుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరిగింది. దానివల్ల మమతా బెనర్జీ ఓడిపోయింది. దొంగ ఓట్లు పోయినాయి. ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దొంగ ఓట్లు పోతాయనే భయంతో ఆ యొక్క ఆరోపణ ఆ విధంగా ఉంది. కాబట్టి సర్రు నిక్కచ్చిగా ఉంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజను, నిజమైన రివిజను తగ్గట్టుగా ఉండాం. పగడ్బందీగా ఉంది. అధికారులపైన ఆధారపడింది. రాజకీయ నాయకులకు సంబంధమే లేదు. ఇష్ట ప్రకారం పోయేదాన్ని ఆయన ఇష్ట ప్రకారం కావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ విధమైన ఆరోపణ. నిజమైన ఓటర్ తొలగింపబడితే దానికి ఏం? నిజమైన ఓటర్కి ఎక్కడైనా హక్కు ఉంది. ఇండియాలో ఎక్కడైనా ఊరి ఓటర్ ఆ ఊర్లో ఎక్కించుకుంటే హక్కు ఉంది. తప్పుంటే కరెక్షన్ ఉంది, కోర్టు ఉన్నాయి. ఇన్ని పరిణామక్రమం ఉండి కూడా తెలిసి కూడా తను సిబిఐ కేసులో ఇరుక్కున్నాడు, ఈడీ కేసులో ఇరుక్కున్నాడు, రిక్కర్ కేసులో ఇరుక్కున్నారు వాళ్ళు. తను కూడా ఇరుక్కపోతున్నాడు. ప్లస్ పరకామణి కేసు, లడ్డు కేసు, అనేక కేసులు ఉన్నాడు కాబట్టి అతనికి అలవాటు. కాబట్టి ఆరోపణ అలవాటు. ప్రధానంగా